హైడ్రావనో తెలియదు. అది నేను ఒకటే, ఏ ప్రభుత్వానైనా కూడా అడిగేది ఒకటే, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ, ఎందుకు ఆక్రమణలు చేసుకుంటే, ఆక్రమణలు జరుగుతూ ఉంటుంటే, అక్రమంగా నిర్మాణాలు జరుగుతూ ఉంటుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసింది? హైడ్రా చాలా మంచిది, ఇది ఇట్లనే కొనసాగుతుండాలి. మన హైదరాబాద్లో 78% ఈ హైడ్రా మంచిది అంటుండ్రు, కేవలం 22% మంచిది కాదంటున్నారు. కానీ నాకైతే ఇప్పుడు హైడ్రా చిన్నోడు పెద్దోడు చూడకుంటే పెద్ద పెద్ద నాయకులు ఫిల్మ్ స్టార్లది కూడా కూలగొట్టిండ్రు. పర్యావరణం రక్షిస్తుంది, మన కుంటలు చెర్లను రక్షిస్తుంది, గవర్నమెంట్ కబ్జాలు ఆపుతున్నది, రాజకీయంగా అవతల వాళ్ళను హింసిస్తున్నది. కానీ నిజంగానే అది కూడా నేను తప్పు అనుకుంటున్నా. ఎందుకంటే ఒక పెద్ద కాంగ్రెస్ నాయకునిలే స్పోర్ట్స్ అరీనానే కూలగొట్టింది మన గండిపేట వెనుక, అది కాంగ్రెస్ నాయకులదే. అయితే మనమైతే మంచి పని చేస్తున్నప్పుడు అడ్డుకోవద్దు, దాన్ని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సాహం చేయాలి. అరే 3.5 ఎకరాలు మార్కింగ్ ఇచ్చింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసిందని. ఇంకా మళ్ళీ హైకోర్టు స్టే ఇచ్చుడు ఏంటండి? స్టే అయింది నాకు తెలియదు. ఏ కోర్టు చెప్తే సర్వే చేసిర్రు? అదే హైకోర్టు చెప్పింది కదా. కొద్దిగా ఓపికగా చూడుర్రి, దయించి చెరువులను పరిరక్షించుర్రి. పక్కన వాయనాడు కనబడ్డది, 2 ఏళ్ల కింద ఉత్తరాఖండ్ కనబడ్డది. దేశంలో ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది, చెరువులు, కుంటలు, కొండలు, కోనలు, ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. అయ్యా జడ్జిల్లారా, తొందర లేదు, బంగ్లాలు కూలిపోతే కూలగొట్టని ఇన్రి. దానికి చట్టబద్ధత ఉందా లేదా అని మీరు అడిగినారు కాబట్టి నేను జీవో 157 తీసుకొచ్చిన. హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఏ రిట్ పిటిషన్ ఫైల్డ్ ఇన్ 2007 and 8 categorically said all the lakes of the Hyderabad should be protected. మళ్ళీ మీరు ఎందుకు స్టే ఇస్తారు? ఇంకా రిట్ పిటిషన్ నెంబర్ చెప్పమంటే చెప్తా జడ్జిలకి. ఇదే సగం సగం అడ్వకేట్లు సగం సగం రిప్రజెంట్ చేసి ఆగమాగం పోయి దాంట్లో తీసుకొచ్చి ఏదో ఒక ఆర్డర్ తీసుకొస్తున్నారు. ఎస్, రిట్ పిటిషన్ నెంబర్ 9386 14,728 of 2007 and 20,072 of 2008. ఈ రెండిట్లలో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది 2007లో 8లో. 2007లో 8లో చెరువుల్ని కాపాడమని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం తీర్పిస్తుంది. సుప్రీంకోర్టు చెరువులు ఎవడైనా కడితే నోటీసు లేకుండా కూలగొట్టమని చెప్పింది, ఎలాంటి నోటీసులు ఇవ్వద్దు అని చెప్పింది సుప్రీంకోర్టు. ఆల్ బఫర్ జోన్స్, ఆల్ ఎఫ్టీఎల్స్ షుడ్ బి డిమాలిష్డ్ వితౌట్ ఎనీ నోటీస్ అని సుప్రీంకోర్టు చెప్పింది. దానికంటే పెద్ద కోర్టు ఏముంటుందన్న ఈ దేశంలో? దాంట్లో ఇంకా స్టేలు ఏముంటాయన్నా? బరాబర్ కూలగొట్టాల్సిందే, దాంట్లో నో సెకండ్ ఒపీనియన్. నేను అదే జడ్జిలో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు అనుమతిస్తే నేను వచ్చి ఆర్గ్యూ కూడా చేస్తాను. 10 ఏళ్లలో మీరు డిస్మెటల్ చేసి డిమార్కెట్ చేసి కూలగొట్టమన్న తర్వాత వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయిని కట్టి గవర్నమెంట్కి, మున్సిపాలిటీకి. ఆ డబ్బుని నాలాలలో వాడి కొట్టుకుపోయిన కుటుంబాలకి, వాగొత్తే ఏడ వానొత్తుందో ఎటు కొట్టుకుపోతున్నామో తెలియకుండా చెరువులలో పడి చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి కంపెన్సేషన్ ఇయ్యండి. కళ్ళకు బట్ట కట్టుకోవద్దు, దయించి కళ్ళకు ఉన్నటువంటి బట్టను తీసి భాగ్యనగర వాసుల్ని కాపాడేందుకు కోర్టు కూడా సన్నద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాం. ఏం కాదన్న రాయండి, నథింగ్ ఈజ్ వార్. దీంట్లో ఏం కోర్టులకేం మనం ఏం దూషిస్తలేం, జడ్జిలను ఏం దూషిస్తలేం. తెలియాల్సిందే, 4 గోడల మధ్యలో కూర్చొని చేయడంగా తెలియాల్సిందే ఖచ్చితంగా. ఎన్ కన్వెన్షన్ మీద గతంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు ఏమున్నాయి తీసుకొని చూడురు మీరే. మీ దగ్గర ఉన్న మీ రిజిస్ట్రార్లను అడుగుండ్రి, వాట్ ఆర్ ద ఎర్లియర్ జడ్జిమెంట్స్ ఆన్ ఎన్ కన్వెన్షన్. సర్వే చేసి డిమార్కెట్ చేసినాక డిస్మెటల్ చేయమనాలి, కానీ స్టే ఇచ్చుడు ఎందుకండి? ఎవరిని గౌరవించేందుకు స్టే ఇస్తున్నారు అంటే మీకంటే ముందు ఇచ్చినటువంటి జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ని మనం వద్దందామా? ఇది ఎన్ కన్వెన్షన్ వార్త. ఆ చెరువు పేరు ఇది. 4 ఎకరాలు కబ్జా అయిందని వచ్చింది. రింగ్ రోడ్ అవతల భూమి అమ్మితే, ఎకరం అమ్మితే 100 కోట్లు వచ్చిన భాగ్యనగరం ఇది. గీడకి ఇది ఎందుకు కూలగొట్టిరు? 10 ఏళ్ళు ఎందుకు కాపాడిరు? ఎన్ని పైసలు తీసుకున్నారు ఈ కాపాడడం వెనకాల? ఇది చెప్పాలి. ఎందుకే బీఆర్ఎస్ వాడు ఒకటి, ఎందుకే కాంగ్రెస్ ఓని కొట్టుర్రి, ఎంఐఎం ఓని కొట్టుర్రి, ఎవరైనా తొవ్వదప్పి మా బీజేపీ వాళ్ళు ఉంటే అలాగే కూడా కొట్టుర్రి. ఈయన ఫామ్ హౌస్ కదా, ఈయన ఫామ్ హౌస్ డ్రోన్ వేయిందని రేవంత్ రెడ్డి కేసు పెట్టి ఈయన ఫామ్ హౌస్ కదా. మరి కేసు పెట్టిన రేవంత్ రెడ్డి మీద అప్పుడు ఇప్పుడు నీ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగ్రేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టినావు. మరి ఎవరి ఫామ్ హౌస్? అప్పుడు నీ ఫామ్ హౌస్ అని కేసు పెట్టినావు కదా, ఎందుకు పెట్టినావు మరి? ఇప్పుడు లీజ్ అప్పుడు నీ ఓను. టీఆర్ఎస్లకి అదే పాలసీ వాళ్ళది, బీఆర్ఎస్లది. వాళ్ళు చేస్తే సంసారం, ఇంకో చేస్తే వ్యభిచారం. నేనేమడుగుతున్నా, నిజంగా చిత్తశుద్ధి ఉంటే
10 ఏళ్లలో కేటీఆర్కి తెలియదా ఏడ ఏ చెరువులు ఎవరు కబ్జా చేసిర్రు? ఆయనే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా లిస్ట్ లేదా? ఇచ్చి నువ్వేరా, నువ్వు అంటున్నావు కదా రాజకీయాలు పక్కన పెడదాం, పారదర్శకంగా పనిచేద్దాం. ఫస్ట్ వచ్చి నీ జన్వాడ ఫామ్ హౌస్కి పెట్టి జేసీబీ, తర్వాత మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నాయి కదా, నేను పేర్లు చదివి నా నోరు ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు. నీ కుటుంబ సభ్యుల 3 పేర్లు చదివినా కదా, ఈ 3 ఫామ్ హౌస్లకు ముందు పెట్టు జేసీబీ. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా కేటీఆర్ అన్నట్టు ఆయన చేసినన్ని తప్పులు ఈ ప్రపంచంలో ఆఖరికి దావూద్ ఇబ్రాహిం అనేటట్టు కూడా చేయలేదు. అన్ని తప్పులు చేసిండు కేటీఆర్ అన్నట్టు. కన్వెన్షన్ అట్లాగే అదే చెప్పిన అన్న, రాజ్ పుష్ప కానీ అపర్ణ కానీ మహివంశ్ కానీ ఏది ఉన్నా కదా సరే, ఎన్ని బిల్డర్స్ వాసవి గ్రూప్ వాళ్ళు కానీ ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఆ సిరీస్ కంపెనీ ల్యాండ్ కానీ ప్రతి దాంట్లో అవినీతి ఉంది, 100% ఉంది. ఇది నిజం. ఇవాళ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా కన్వెన్షన్ కావచ్చు, అయ్యప్ప సొసైటీ కావచ్చు, ఏదైతే గోడలు కూల్చడం, కాంపౌండ్ వాళ్ళు కూల్చడం, మల్లారెడ్డి గారి కాంపౌండ్ వాళ్ళు కూల్చడం, లేకపోతే ఇంకొకరిది ఆపడం, ఇలాంటివి చేసి ఉరుకుంటారు. కానీ మెయిన్ బిల్డింగ్లు ఎందుకు కూల్చరు? అసలు ఈ అధికారులను ఏం చేయరా? ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వీళ్ళది తప్పే లేదా? వీళ్ళని ఏమి అనరా? ఎక్కడైతే ఆకుపచ్చ పెన్ను వారుతుందో, ఎక్కడైతే గెజిటెడ్ సంతకం పెడతాడో, ఎక్కడైతే అధికారి అప్రూవల్స్ మీద సైన్ పెడతాడో, అటువంటి అధికారి చేతి పెన్ను గుంజి చేతికి బేడీలేసి జైల్లో పెడితే ఇలాంటి తప్పులు ఆగుతాయి తప్ప ప్రజల ఇండ్లు గులగొట్టుకుంటూ పోతే, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చేసింది, అక్కడ గులగొట్టింది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, అక్కడ మళ్ళీ కన్స్ట్రక్షన్లకు పర్మిషన్ ఇస్తారు.